హాయ్ ఫ్రెండ్స్, టెక్ రాము ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ టచ్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఈరోజు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు పల్స్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి, సెకండ్ వచ్చేసి దాని బెనిఫిట్స్ ఏంటి, థర్డ్ దాన్ని ఎట్లా వాడాలి, యూజ్ చేయాలి, ఫోర్త్ ప్రొడక్షన్ ప్లాన్ కట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, 5 ఆ కార్డ్ అనేది మనకు ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది. ఈ 5 గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోతాము. ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో అయితే నేనైతే అప్లై చేశాను. ఆఫ్లైన్లో మామూలుగా మన ఎస్బీఐ బ్రాంచ్ దగ్గరికి కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది 2 రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్, ఆఫ్లైన్. ఆఫ్లైన్లో అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లేక క్రెడిట్ కార్డు ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మనం చేసుకోవచ్చు. ఇంకోటి ఆన్లైన్లో నేను ఆన్లైన్లో అప్లై చేశాను. ఆన్లైన్లోనే చాలా సింపుల్. ఆన్లైన్లో చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనకు వీడియో కాల్ చేసి ఈకేవైసీ అనేది త్వరగా పూర్తయిపోతుంది. ఆఫ్లైన్ అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అట్లా మన దోలు తీర్చేస్తారు, అక్కడ వేస్ట్. ఆన్లైన్లోనే బెస్ట్. ఓకే, ఈ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే మామూలుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇంకా మనం ఈ క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. ఈ క్రెడిట్ కార్డు సెలెక్షన్ చేసిన తర్వాత మనకి పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ కార్డు ఉండాలి. మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పాన్ కార్డ్ అనేది ఎక్కడైనా మనం బజాజ్ ఈఎంఐ కానీ లేకపోతే ఏదైనా ఈఎంఐలు తీసుకున్నప్పుడు ప్రతిదీ మన పాన్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. వాళ్ళకి తెలిసిపోతుంది మన సివిల్ స్కోర్ అనేది మన పాన్ కార్డు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కడైనా ఈఎంఐలు తీసుకుని అది సకాలంలో అంటే సరైన టయానికి మనం చెల్లించకపోతే మన సివిల్ స్కోర్ అనేది బాగా డౌన్ అయిపోతుంది. మేబీ సివిల్ స్కోర్ అనేది 850 అట్లా ఉండాలి, అది గుడ్. ఒక 950,000 అనేది వెరీ గుడ్, ఎక్సలెంట్. అది 750 ఉన్నా నో ప్రాబ్లము. 850 ఎబోవ్ ఉంటే చాలా బెస్ట్. అందుకని ఈ ఈఎంఐలు అనేది ఎప్పుడు టైం టు టైం అనేది పే చేయాలి. పే చేయకపోతే మనకి ఎటువంటి క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే ఈఎంఐలు కానీ లేకపోతే పర్సనల్ లోన్ కానీ ఎవరు ఇవ్వరు. ఓకే, మనం ఇంకా ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈ కంటెంట్ ఏంటంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనకు ఆల్మోస్ట్ వాళ్ళు మన పోస్ట్లో మనకి అడ్రస్ పంపించేస్తారు. ఈ విధంగా మన పోస్ట్లో వస్తుంది కార్డ్ అనేది. ఓకే, ఇట్లా పోస్ట్లో వస్తుంది కార్డ్ అనేది. ఓకే, ఇట్లా పోస్ట్లో వచ్చిన తర్వాత ఈ కార్డు వాళ్ళు మనకి డైరెక్ట్గా మనకి ఇంటికి పంపిస్తారు. అయితే ఆ దాంట్లో ఇట్లా కార్డు ఉంటుంది. కార్డు అనేది చేస్తారు. ఇట్లా పల్స్ కార్డ్ అనేది, పల్స్ కార్డ్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, పల్స్ కార్డ్కి ప్రొడక్షన్ ప్లాన్ కూడా ఇస్తారు. ఆ ప్రొడక్షన్ ప్లాన్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, ఈ క్రెడిట్ కార్డుకి ఈ పల్స్ కార్డుకి బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఆ 2 డీటెయిల్స్, ఈ కార్డు రివార్డ్ పాయింట్స్, కార్డు ఎలా యూజ్ చేయాలి, ఎలా దానికి అమౌంట్ కట్టాలి అని ఫుల్ డీటెయిల్స్, ఈ కార్డు యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను ఈరోజు వీడియోలో చెప్తాను. ఓకే, అయితే మనకి ఈ కార్డు తీసుకున్న తర్వాత మనకి ఈ ఎస్బీఐ వాళ్ళు వెల్కమ్ గిఫ్ట్ వచ్చే కింద నాయిస్ కలర్ ఫిట్ వాచ్ని మన గిఫ్ట్గా ఇస్తారు. ఆ వాచ్ కూపన్ కోడ్ అనేది ఒక నెల ఈ క్రెడిట్ కార్డు బిల్ అనేది అంటే ఈ క్రెడిట్ కార్డుకి యాన్యువల్ ఫీజు ఉంటుంది. అది 1500 రూపీస్. ఈ 1500 రూపీస్ని మనము ఒక మంత్ తర్వాత పే చేస్తాము. ఆ పే చేసిన తర్వాత ఈ కలర్ వాచ్ ఫిట్నెస్ వాచ్ అనేది ఆ కూపన్ కోడ్ అనేది మన మెయిల్కి సైన్ అవుతుంది. ఆ మెయిల్లో ఉన్న కూపన్ కోడ్ తీసుకుని మనము కలర్ ఫిట్ వాచ్ అంటే నాయిస్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఈ ఎస్బీఐ వాళ్ళు ఇచ్చిన కూపన్ కోడ్ని అక్కడ ఎంటర్ చేయడం వల్ల మన డెలివరీ పెట్టిన అడ్రస్కి వాచ్ అనేది మనకి డెలివరీ వస్తుంది. ఫ్రెండ్స్, ఇదే వాచ్, అది వెరీ నైస్ వాచ్. అంటే ఈ మంత్ 20వ తారీఖున మనము అమౌంట్ వాడటం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ 20వ డేట్న మనకి బిల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ బిల్లు జనరేట్ అయిన తర్వాత మనము 15 రోజుల తర్వాత బిల్ అనేది పే చేయాలి. ఇలా బిల్ టైం పే చేయడం వల్ల మనకి ట్యాక్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఏమి అమౌంట్ అనేది ఎక్కువ కట్ అవ్వదు. ఇంకోటి, ఈ కార్డ్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే అంటే డీమార్ట్లో లేకపోతే రెస్టారెంట్లో లేకపోతే పెట్రోల్ బంకులకి ఇట్లా ఆన్లైన్లో యూజ్ చేయడం వల్ల మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంకా ట్యాక్స్ కానీ ఎక్స్ట్రా
అంటే అట్లాంటివి ఏమీ పడవు. కాబట్టి దీన్ని ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లోనే యూజ్ చేయడం చాలా కరెక్ట్. ఇంకోటి దీన్ని మనం ఏటీఎంలో ఒక 16 రోజు అంటే ఒక 6,000 దాకా తీసుకోవచ్చు. దానివల్ల నో ప్రాబ్లం. ఒక నెలలో ఒక 6,000 ఈ ఏటీఎం కార్డుతో మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విత్డ్రా చేసుకున్నంత వరకు మన ట్యాక్స్ కానీ ఏం పడవు. ఈ 6,000 ఏవో మనం ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో ఒక దానికి జీఎస్టీ అని, ట్యాక్స్ అని, తోలని ఈ ఎస్బీఐ వాళ్ళు మన దోలు తీర్చేస్తారు. అందుకని మనం ఎక్కువ తీయద్దు. ఇంకోటి ఆఫ్లైన్లో కంటే ఆన్లైన్లో చేద్దాం ఈ కార్డుని. ఓకే, ఈ కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ గురించి చెప్పాను మీకు. ఇది ఆ కార్డు యొక్క ప్రొటెక్షన్ ప్లాన్. ఇది సిపిపి గ్రూప్ ఇండియా ఇది ప్రొటెక్షన్ చేస్తుంది ఈ కార్డుని. ఈ కార్డులో ఎటువంటి అమౌంట్ చోరీ కాకుండా, ఈ కార్డులు ఎలాంటి అంటే కార్డు బ్లాక్ చేయాలన్నా, కార్డు మిస్ అయిపోయినా, ఇంకా అట్లా వగేరా అన్నిటికి ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. చాలా ఉపయోగం. చాలామంది అనుకుంటారు ఇది ప్రొటెక్షన్ ప్లాన్ ఎందుకు, లేకపోతే ఎందుకు తిరిగాను, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అదేంటో చెప్తాను మీకు. ఈ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల మనం ఎక్కడన్నా వేరే చోట, హైదరాబాద్ ఇంకా వేరే చోట్లకు మనం వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏమన్నా లార్జ్ బిల్లులు కానీ ఏదన్నా బిల్లు కట్టినప్పుడు మన దగ్గర మనం మనీ పర్స్ పోయినప్పుడు వీళ్ళకి కాల్ చేస్తే డైరెక్ట్గా వీళ్ళే వచ్చి ఆ అమౌంట్ అనేది పే చేస్తారు. ఆ తర్వాత ఎలాంటి ఛార్జీలు అంటే ఎక్స్ట్రా ఛార్జీలు లేకుండా మనం ఎంతైతే పే చేశారో అంత అమౌంట్ని నెక్స్ట్ నెల మనం వీళ్ళకి ఒక 55 డేస్ తర్వాత పే చేసేయచ్చు. ఫస్ట్ బెనిఫిట్ అది. ఫిట్నెస్ సెంటర్స్ ఉంటాయి వీళ్ళవి. ఆ ఫిట్నెస్ సెంటర్లో ఒక 1 ఇయర్ దాకా ఫ్రీగా మనం వర్కౌట్స్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ నెట్ మెడిసిన్ ద్వారా ఏదన్నా మనం ఆర్డర్ చేసినప్పుడు డెలివరీ బిల్ లేకుండా, అంటే డెలివరీ అమౌంట్ లేకుండా ఫ్రీగా మెడిసిన్స్ అని తీసుకోవచ్చు. ఇంకోటి హెల్త్ కేర్ అనే ఒక దాంట్లో వీడియో కాల్ ద్వారా మన హెల్త్ గురించి డాక్టర్స్తో డైరెక్ట్గా కన్సల్టేషన్ చేయొచ్చు ఫ్రీగా. మూడో బెనిఫిట్స్ ఏంటంటే గానా, G5, నెట్ఫ్లిక్స్ అట్లాంటివి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా మనకి చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన పాన్ కార్డు పోయినా వెంటనే లేదు మనకి అప్లై చేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే బాయ్. మరి కొత్త కంటెంట్లతో మళ్ళీ